రుచి, అభిరుచి. రుచిని ఆస్వాదించే అభిరుచి. అభిరుచి ఉంటే ఆస్వాదించడం ఎట్లో తెలుసుకోవచ్చు. ఉసిరిగాయ పచ్చడి మా ఇంట్లో చేశారు. ఉసిరిగాయతో నిల్వ పచ్చడి, పిక్కెల్ మా ఇంట్లో చేశారు. అయితే ఇదివరకు కూడా చేశారు. అప్పుడు అంత అభిరుచి కనిపించలా. ఏంటా లోపం అంటే, ఉసిరిగాయ పచ్చడి జార్లో నుండి తీసుకొని చిన్న బౌల్లో ఉంచారు. దాన్ని కంచంలో వేసుకున్నాము. అది కాయపలంగా ఉన్నది. కాయలో ఉన్న 1, 2, 3 వరకు తింటే ఒకేలా బాగానే ఉంటుంది. అంతకంటే ఎక్కువ తినలేకపోయాం. ఎందుకంటే ఇంకా ఎదురుగా చాలా వంటలు ఉన్నాయి. పికెలతోటే ఏం తింటాం అంతా. అక్కడ అది వేస్ట్ అయింది. అలా వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే నిల్వ పచ్చడి తయారు చేసేటప్పుడు కాయను నూనెలో వేయించిన పిదప కాయను చిరిమి గింజను తీసేసి ఆ ముక్కలను పచ్చడిలో వాడితే తినాలనుకున్నప్పుడు కావలసినన్ని 3, 2, 1 తినొచ్చు. వెల్లుల్లి గర్భాల్లా విడివిడిగా ఉంటే ఉసిరికాయ ముక్కలను తినటం అన్నంతో పాటు సరదాగా ఉంటుంది. ఆ విధంగా చేసినటువంటి నిల్వ పచ్చడి చూద్దామా? లక్ష్మీ భారతి గారి చేతి వంట చాలా రుచిగా ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. తింటూ ఉంటే తినాలని అనిపిస్తుంది. ఈ కూర చాలు, ఇంకో కూర వేయి అనలేనంతగా అద్భుతంగా ఉంటుంది. అయితే రుచి ఊరికే రాదు. దాని వెనకాల శ్రమ. మన వాళ్ళు రుచిగా తినాలనే ప్రేమ. శ్రమ, ప్రేమ రెండూ ఉంటే ఆ చేతివాటం తీరే వేరు. చూద్దామా? ఉసిరికాయ నిల్వ పచ్చడి 2 రకాలుగా పెట్టుకోవచ్చు అన్నమాట. కొందరు కారంతో, ఎండి కారంతో పెడతారు. కొందరు పండు మిరపకాయలు పచ్చడితో పెడతారు. ఇప్పుడు నేను పెట్టేది పండు మిరపకాయలు పచ్చడితోటి పెట్టే విధానం. ఎప్పుడైనా సరే ముందు 1 కిలో పండు మిర్చికి 200 గ్రాములు కళ్ళుప్పు, 200 గ్రాములు చింతపండు, 1 స్పూన్ పసుపు వేసుకుని శుభ్రంగా మిరపకాయలు ముక్కలు కోసి కడిగి ఆరబెట్టుకున్న తర్వాత మిక్సీ పట్టి ఉప్పేసి కచ్చా పట్టాక మన బౌల్లో వేసుకుని అడుగుని చింతపండు పెట్టి పైన ఉప్పును మిరపకాయలు పండుమిర్చి పట్టిన పచ్చడిని అందులో వేసుకుని 1 రోజు వండించుకున్న తర్వాత దాన్ని మళ్ళీ మెత్తగా మిక్సీ పట్టుకొని కొంచెం వెల్లుల్లిపాయ తొక్కు, కొంచెం మెంతిపిండి వేసి మెత్తగా, ఈ చింతపండు నాని ఉంటుంది కదా, నాని ఉన్నది మెత్తగా అయిపోద్ది. అది మిక్సీ పట్టుకుని ఓ జాడీలో పెట్టుకుని వండించుకోవాలి మనం ముందే. ఆ వండించుకున్నది మనకి ఈజీగా పచ్చడి పెట్టుకోవడానికి బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు ఉసిరికాయలు హోల్స్ పెట్టుకున్న వాటిని మూకుట్లో నూనె వేసుకుని, వేరుశనగ నూనె, కాయల్ని చక్కగా బ్రౌనిష్ వచ్చే వరకు కూడా మంచిగా వేయించుకోవాలి. అటు ఇటు తిప్పుతా బ్రౌనిష్ రావాలి కాయలు. మనం ఇలా పట్టుకుంటే కాయ మొక్క ఇడేలాగా ఉండాలి. ఇలా బాగా వేయించి అటు ఇటు బాగా తిప్పుతా ఆ వేయించేటప్పుడు కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ కూడా వేయాలి. వేస్తే ముక్కకు బాగా పడుతుంది అన్నమాట. అలాగే వేయించి తీసిన కాయలను చల్లారాక గింజ లేకుండా, గింజ తీసేసి ఇలా చేతితో ఇలాగంటే గింజ వచ్చేస్తుంది. ఆ గింజలు మొత్తం తీసేసి మనం ఇలా ఓ ప్లేట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇలాగా ఒలిసి గింజలు తీసేసినట్లని ఇప్పుడు మనం పచ్చడికి అన్నీ వేసుకుని తయారు చేసుకోవాలి. మనం ఇలా గింజలు తీసేస్తే ముక్కకి బాగా పడద్దు ఉప్పు కారమును. అయినా కాయలు ఇప్పుడు పెద్దగా ఉంటున్నాయి. కాయ మొత్తం తినలేని వాళ్ళు 2 ముక్కలు వేసుకోవచ్చు. ఇది మధ్యగానంలో నంచుకున్నా చేసినా బాగుంటుంది. ఇలాగ మనం అన్నీ రెడీగా ఉంచుకోవాలి. ఉండించుకున్న తర్వాత ఈ ముక్కల్లో ఎల్లుల్లిపాయలు 4 అటు ఇటు గర్భాలు ఒలుసుకుని మిక్సీ పట్టుకుని ఓ పక్క పెట్టుకోవాలి.
తర్వాత 2 స్పూన్లు ఆవపిండి, తర్వాత 2 స్పూన్లు మెంతిపిండి, తర్వాత కళ్ళుప్పుని బాగా మెత్తగా పట్టుకోవాలి. తర్వాత మనం ముందుగా రెడీ పెట్టుకున్న పండుమిర్చి రుబ్బుకుని వండించుకుంటాం కదా, చింతపండు సాల్ట్ వేసుకుని ఆ పచ్చడిని కూడా రెడీగా ఉంచుకోవాలి. మనం ఇవన్నీ రెడీ పెట్టుకున్న తర్వాత మనం గింజ తీసి ముక్కలు రెడీగా పెట్టుకుంటాం కదా ఒక ప్లేట్లోను, అందులో వేసుకోవాలి. ముందు 2 స్పూన్లు ఆవపిండి, తర్వాత 2 స్పూన్లు మెంతిపిండి, తర్వాత 2 స్పూన్లు సాల్టు. ఆల్రెడీ మనం వేగేటప్పుడు 1 స్పూనే వేస్తాము, అందుకు ఇప్పుడు 2 స్పూన్లు సరిపోద్ది. ఆల్రెడీ పండుమిరకాయల పచ్చడిలో కూడా ఉప్పు సరిపడగా వేసుకుంటాం కాబట్టి మనం చూసుకున్నాక వేసుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్లు సరిపోద్ది. తర్వాత మిక్సీ పట్టిన ఎల్లుల్లిపాయ తొక్కు కూడా వేసుకోవాలి. ముందే ఉప్పు ఎక్కువ వేసుకోకూడదు, మనం వేయించే కాయల్లో వేసుకుంటాము, పండుమిర్చిలో ఉంటుంది కాబట్టి ఇప్పుడు తక్కువ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ 1 కిలో కాయలు ఉన్నాయి అనుకోండి, ఈ తొక్కిన పచ్చడి మొత్తం 1/4 కిలో వరకు అందాజుగా సరిపోద్ది. మనం ఇలా కలుపుకుంటా ఉండి ఆ తొక్కు పెట్టుకున్న రుబ్బుకుని వండించుకుంటాం కదా ముందే పండుమిరకాయల పచ్చడిని, దాన్ని ఇప్పుడు పండుమిరకాయల పచ్చడిని ఇందులో వేసుకుని సరిపడగా మనకి ఎన్ని అయితే మొక్కలు ఉన్నాయో దానికి సరిపడగా చూసుకుని మనం కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఎండి కారంతో పెట్టిన పచ్చడి కంటే పండుమిరకాయలు ఇలాగా తొక్కిన పచ్చడితో పెట్టుకున్న చాలా రుచిగా ఉంటుంది. ఇలాగా మనం మొత్తం కలుపుకోవాలి. మెంతిపిండి, ఆవపిండి, సాల్టు, ఈ పండుమిరకాయల పచ్చడి అన్నీ వేసుకుని మంచిగా కలుపుకోవాలి. మనకి దీనికి లెక్క అంటూ ఉండదు. ముందు నిల్వ వండించుకుంటాం కదా పండుమిరకాయల పచ్చడి, కలుపుతా మన మధ్యలో ఉప్పు కారం చూసుకుంటా, సాలకపోతే ఇంకా 2 స్పూన్లు వేసి కలుపుకోవచ్చు అన్నమాట. అలా చూసుకుంటా మొత్తం సరిపడగా వేసుకుని కలుపుకోవాలి. ముందుగానే మనం తాలింపు పెట్టుకుని పక్కకు పెట్టుకోవాలి. కలుపుకునేటప్పుడు చల్లారుద్ది. ఒక 4 ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, మినపప్పు, 2 ఎల్లుల్లిపాయలు తొక్కి, కొంచెం ఇంగువ, కరివేపాకు ఇంతవరకు బాగా వేయించుకుని ముందే ఒక పక్కకు పెట్టుకోవాలి. మనం ఈ పచ్చడి పెట్టి కలుపుకునేటప్పటికల్లా ఈ తాలింపు చల్లారుద్ది. ఇందులో ఇంగు వేసుకుంటేనే బాగా రుచిగా ఉంటుంది అన్నమాట. గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత 1 స్పూన్ ఇంగు కూడా వేసుకోవాలి. ఈ పచ్చట్లో కలిపాక ఈ తాలింపు మొత్తాన్ని అందులో వేసి సరిపడగా నూనె పోసుకుని, నూనె జాలపోతే కాసి కొంచెం చల్లారి పెట్టుకుని పక్కంటా పెట్టుకుని, ఈ తాలింపులో నూనె జాలపోతే ఇంకొంచెం పోసుకోవచ్చు. ఇది అన్ని రకాల కంటే ఇలా పెట్టుకున్న పచ్చడి చాలా రుచిగా కమ్మగా ఉంటుంది. ఇప్పుడు తాలింపు మొత్తం వేసుకుని మళ్ళీ బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక సీసాలో పెట్టుకోండి. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని ఈ రకంగా పెట్టుకున్న పండుమిరపకాయలతోటి ఉసిరికాయలు ఇలాగా గింజలు తీసి పెట్టుకున్న పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. కాయలతోటి పెట్టుకుంటే ఒక్కళ్ళు ఒక కాయ తినలేకపోతున్నాం, ఇప్పుడు పెద్ద కాయలు వస్తున్నాయి కాబట్టి. ఇలా పెట్టుకున్న పచ్చడికి బాగా ముక్కలకి ఉప్పు కారం పడుద్ది, కట్టి చాలా టేస్ట్గా ఉంటుంది ముక్క. మన మధ్యగానంలో అనుకోండి కాయ అంతా వేస్ట్ అయిపోద్ది కదా, ఒక ముక్క వేసుకుంటే సరిపోద్ది అన్నమాట. ఈ రకంగా పెట్టుకున్న పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే ఎంతో రుచికరమైన పండుమిరపకాయలతోటి ఉసిరికాయ పచ్చడి ఇలా చాలా కమ్మగా రుచిగా ఉంటుంది. మీరు కూడా ఇలా పెట్టుకు చూడండి. ఇలా పండుమిరపకాయల పచ్చడితో పెట్టుకున్న ఉసిరికాయ పచ్చడి
చాలా కమ్మగా ఉంటుంది. కారంతో పెట్టిన దానికంట ఈ రకం చాలా రుచికరమైంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇప్పుడు కాయలతో పెట్టుకున్నాకంట ఇలా ముక్కలుగా చేసి పెట్టుకున్న దానికి పెరుగన్నంలో నంచుకున్నా కానీ 2 ముక్కలు నంచుకుంటే సరిపోద్ది. కాయ అంతా వేస్ట్ కాకుండా ఉంటుంది. ముక్కలకి బాగా ఉప్పు కారం పడుద్ది. సలవ చేస్తుంది కూడా ఉసిరికాయ పచ్చడి. ఆరోగ్యానికి ఎంతో మంచిది. నేను పెట్టినట్టుగా ఈ పచ్చడిని మీ అందరూ చూసి పెట్టుకోండి. ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేస్తే అన్ని వీడియోలు మీకు అందుబాటులో ఉంటాయి.